హలో గైస్, నేను ఇంత ఇమ్మీడియట్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో తన నా చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట. అండ్ షీఈస్ వెరీ క్లోజ్ టు మీ అండ్ షీ డిడ్ మాస్టర్స్ ఇన్ న్యూట్రిషన్ ఇన్ సో కాల్డ్ రెప్యూటెడ్ యూనివర్సిటీ ఓన్లీ. చాలా మంచి CGPAతో పాస్ అవుట్ అయింది దిస్ ఇయర్. అండ్ షీఈస్ ఎ ఫ్రెషర్. సో రీసెంట్లీ షీ కేమ్ విత్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ తెలంగాణ ఉంది. అది కూడా చాలా పెద్ద బ్రాండెడ్ కంపెనీ. యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా ఇంటర్వ్యూ ఇచ్చింది. సో వాళ్ళు ఇంటర్వ్యూ 1-on-1 face-to-face ఇంటర్వ్యూ తీసుకున్నారు. అండ్ దే టోల్డ్ హర్ టు కమ్ అండ్ జాయిన్ ఆన్ 16th August 2025. సో యాజ్ షీఈస్ అప్రోచింగ్ దెమ్ ఫర్ జాయినింగ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ దే సడన్లీ షట్ హర్ డౌన్ and telling her not offering that job anymore. And when she enquired about it, and ఎప్పుడైతే తను ఎందుకు జాబ్ ఇవ్వట్లేరు అని తెలుసుకోవాలని వాళ్ళని చాలా కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? దే రిజెక్టెడ్ హర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హర్ హైట్. అంటే తను చాలా పొట్టిగా ఉంది. నువ్వు పొట్టిగా అంటే నాట్ డ్వార్ఫ్, షీఈస్ నాట్ డ్వార్ఫ్, షీఈస్ జస్ట్ 4'9" అండ్ ఐడియల్ హైట్ తగ్గట్టు బాడీ వెయిట్ కూడా ఉండింది. సో 4'9" ఉందని తను రిజెక్ట్ చేశారు. అదేమన్నా డిఫెన్స్, ఆర్మీ ఆర్ ఎనీ అదర్ జాబ్ కాదు టు డూ విత్ హైట్. ఇట్స్ జస్ట్ ద మ్యాటర్ ఆఫ్ వర్క్ టు డూ విత్ హర్ బ్రెయిన్. ఒక మంచి క్లయింట్స్కి మంచి న్యూట్రిషన్ సజెస్ట్ చేస్తే చాలు. తన రోజంతా అక్కడ ఉండి చేయడానికి మాత్రమే పనికొచ్చేది. తన హైట్తో ఏం పని ఉంది? వై బాడీ షేమింగ్? వై ఆల్ దీస్ ఈస్ కమింగ్ అప్? అండ్ నాట్ ఓన్లీ విమెన్, సో మెనీ పీపుల్ అవుట్ దేర్, దీస్ corporate companies or any other job that is private is judging you on based of your either height or your personality or your lookings. So how come this is fair? Please, I want everybody to react and stop it, guys. It's hurting to people. And నేను ఇప్పుడు ఆ కంపెనీ నేమ్ చెప్తే మాత్రం ఆ కంపెనీ బర్బాద్ అయిపోతుంది.